అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగిన వాడు లేనప్పటికల్లా ఏడుస్తూ ఈ ఊరిని నేనే కాపాడాలా నేనే చేయాలా అని చెప్పేసే పరిస్థితికి వస్తున్నాడు. ఇప్పుడు ఈ మధ్యన భిక్షాటన ఏదో చేస్తున్నాడు తాడిపత్రిలో. భిక్షాటనే అతను మున్సిపల్ చైర్మన్. అవును, 30 సంవత్సరాలుగా వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళే మున్సిపల్ చైర్మన్. తను చెప్పిన డమ్మీ క్యాండిడేటే ఆడ మున్సిపల్ చైర్మన్ అన్నాడు. మరి 30 ఏళ్ళుగా ఏకఛత్రాధిపత్యంగా చేసిన అక్కడ ఈరోజు నిధులు లేవని ఎట్లా ఉంటాయి? మరి నిధులన్నీ ఎక్కడ పోయినాయి? ఉత్తమ మున్సిపాలిటీ అని అవార్డులు తెచ్చుకున్న వాళ్ళు నిధులు లేకుండా ఎక్కడ పోతాయి? మున్సిపాలిటీ అనేది సెల్ఫ్ సస్టైన్ కావాలి. అక్కడే ట్యాక్స్ కలెక్షన్స్తో చేయాలి, అక్కడే డెవలప్ చేసుకుంటూ పోతున్నాం. మరి నిధులన్నీ ఎక్కడ పోయినాయి? వాళ్ళే ఉన్నారు కదా వెళ్ళినది. అవును, తన డ్రైవరు, తన ఇంట్లో పెట్రోల్ బంకులో పనిచేసేవాడో వాడే ఉన్నాడు. సో ఇవన్నీ డ్రామా పబ్లిక్. ఇవన్నీ అయిపోయింది. ఫ్యాక్షన్ మీరు సపోర్ట్ చేస్తారా ఈ రోజుల్లో? ఫ్యాక్షన్ ఈ రోజుట్లో ఆ కాలం పోయిందండి. పోయింది. ఫ్యాక్షనిస్టులను గతంలో వాళ్ళను ఒక పెద్దగా చూసేవాళ్ళు. ఈరోజు ఆ ఫ్యాక్షనిస్టులను ఫ్యాక్షనిజము నేను ఇది చేసినా అంటే అసహించుకునే కాలాలు ఉన్నాయంటారా ఆ సిచ్యువేషన్స్? సిస్టమ్ మారిపోయింది. సిస్టమ్ తన కోసం, తన కుటుంబం కోసం, తన పిల్లల కోసం బతికే కాలం పోయింది. నాయకుడి కోసము చంపుకోవడాలు, చంపే కాలాలు పోయినాయి అన్నమాట. సో ఇంకా దానికి దెర్ ఆర్ మెనీ చేంజెస్ అన్న. ఇది రాజశేఖర రెడ్డి గారు 2004లో ఎన్ఆర్జిఎస్ తీసుకొని వచ్చిన తర్వాత, ఉపాధి హామీ పథకం తీసుకొచ్చిన తర్వాత చాలా మంది వీళ్ళెంబడి ఎవరైతే ఊరికనే తిరుగుతూ ఉంటారో ఆ సంఖ్య బాగా తగ్గిపోయింది. తర్వాత ఇప్పుడైతే ఎడ్యుకేషన్ రిఫార్మ్స్లో రావడం జరిగిందో, వాళ్ళ పిల్లలు చదవాలా, మంచి ఉద్యోగం రావాలా, వాళ్ళ ప్రతి ఒక్కటి కూడా ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నారు. సో ఇవి లేదు. ఇంకా ఎక్కడైనా జరుగుతున్నాయి అంటే ఫ్యాక్షన్ కూడా లెక్కలేదు. మీరు ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ ఈ 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి పెద్దగా అంటే ఒక టీడీపీ టైంలో ఒక 7-8 మర్డర్లు జరిగినాయి తప్ప అదర్వైజ్ ఈ గవర్నమెంట్లో అసలు ఒక ఫ్యాక్షన్ మర్డర్ జరగలేదు కదా. కానీ మీ బాబాయ్ ఇంకా ఫ్యాక్షనిస్ట్నే అని చెప్పుకుంటున్నారు గట్టిగా. ఆయన ఎవరైనా ఎదిరిస్తే నేనేం తలకే ఉంచుకుని ఉండను అని చెప్పడం లేదు. ఇప్పుడు ఒక చోటుకు పోయినప్పుడు అక్కడ ఆ ప్రాంతాన్ని బట్టి మన వ్యవహారం కానీ చేస్తూ పోతుండాలి. అవును, యుద్ధ భూమిలోకి పోయిన తర్వాత నువ్వు జపాలు మంత్రాలు చేసుకుంటూ పోతూ ఉంటే నువ్వు ఆ యుద్ధ భూమిలో నిలబడలేవు. యుద్ధ భూమిలో ఉన్నప్పుడు కత్తే పట్టుకోవాలా. అవును. సో తాడిపత్రి లాంటి ప్రాంతంలో అలాగే ఉండాల. ఒక్కొక్క దానిలో మామూలుగా చెప్పుకుంటారు. తాడిపత్రి ఏంటి, విజయవాడ లాంటి సిటీస్ కూడా ఉన్నాయి కదండి. వంగవీటి రంగాన్ని హత్య చేశారు అప్పుడు. సో అది కూడా మరి ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళు కూడా అలాగే ఉండేవాళ్ళుగా. అది ఫ్యాక్షనిజం కంటే కూడా అక్కడ ఒక ఆధిపత్యంగా 2 వర్గాల మధ్య జరిగిన పోర్ని ఆ విధంగా టోటల్ పిక్చర్గా వచ్చింది అనుకుంటున్నాను. మరి ఇక్కడ కూడా ఒక పిక్చర్గా తీసుకొచ్చారేమో. పిక్చర్స్ కూడా అట్లాగే వచ్చినాయి. ఫ్యాక్షనిజం అనేది ఇక్కడి నుంచే పుట్టింది. రాయలసీమ ఏం లేదు కానీ క్షణికావేశము అప్పట్లో ఉండేది, ఇప్పుడు లేవులేండి. ఇప్పుడు అంత ఆలోచించేవాడు ఉన్నారు పక్కన గురించి ఆలోచించేది లేదు, ఇది లేదు. లైఫ్ హ్యాస్ బికమ్ చాలా స్పీడ్గా అయిపోయింది. అవును, మామూలుగా మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు ఇంట్లో ఎవడైనా వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు చనిపోయినా కానీ ఏడో అమెరికాలో ఉంటే వాడు జూమ్లో చూపించేస్తున్నాడు, ఫ్యూనరల్ అంతా కానిస్తున్నాడు. ఇక్కడ ఉన్నాడు అనుకో, 3వ రోజే కార్యక్రమం ఊహించుకొని మళ్ళీ ఇంటికి జాబ్కి వెళ్ళిపోతున్నాడు. లైఫ్ హ్యాస్ బికమ్ దెర్ ఇస్ నో ఎమోషన్స్ తగ్గిపోయినాయి, ఇది తగ్గిపోయినాయి. ఏదో ఉంటానామా, ఆఫీస్ పోతానామా, కష్టపడతానా, జీతం వస్తుందా, ఈఎంఐలు కడతానామా, పోతానామా అన్నట్టుగా పోతుంది. సో మీలో కూడా ఎమోషన్స్ ఏం లేవా? అలాంటి ఎమోషన్స్ ఏం లేవా మీలో? ఉంటాయి. హ్యూమన్స్ అన్న తర్వాత ఎమోషన్స్ ఉంటాయి కదా. దానిలో మరి గొడ్డుకు మనిషికి ఉన్న తేడా ఏదో చోటు ఉండాలి కదా. సో హ్యూమన్స్ విల్ బి హ్యావింగ్ ఎమోషన్స్. ఇది అంటే నేను చెప్తున్నా, సిస్టమ్ హ్యాస్ బికమ్ లైక్ దట్. ఆ విధంగా తయారైపోయింది. సో ద సేమ్ వే ఫ్యాక్షనిజంలో కూడా చాలా మార్పులు. ఇప్పుడు మీరు చూసినట్టు ఫ్యాక్షన్లో 1-2 జరిగితే ఎక్స్ట్రా మ్యాటర్ అఫైర్స్లలో ఒక 20 జరిగి ఉంటాయి. సో ఎక్కడే కానీ ఆ కల్చరల్ కానీ అట్లనే పోయినాయండి. కానీ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు పాలిటిక్స్లో డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఇది ఒరవడి తీసుకొచ్చారు అని అంటే దానికి వెనకాల ఎవరు కారణం అని అంటే మీరు ఏం చెప్తారు? ఎవరు లేదండి, మీ అంతటి మీరుగా ఆలోచనలు చేసుకుంటూ వెళ్తున్న ఇవేనా? లేకపోతే వెనకాల ఎవరైనా ప్రోత్సహించడం కానీ మిమ్మల్ని కాదు ఈ వేలో కాదు ఇలా వెళ్తే బాగుంటుందని నాకెవరు ఇది లేదా? ఎవరైనా కాపీ కొట్టింటారు తప్ప నేను చూసి ఎవరిని కాపీ కొట్టిన సందర్భం లేదు. ఇట్స్ నథింగ్. అంటే మిగతా వాళ్ళకు అది కొత్తగా అనిపించి చాలా ఫ్రెండ్షిప్ గా మాట్లాడుతుంటారు అందరితో. వెళ్ళి మీరు గుడ్ మార్నింగ్ లో వెళ్ళి చాలా 17 ఏళ్ళుగా ఉన్నాను. పొద్దున్న లేచిన వాళ్ళతో తిరుగుతున్నాను. నాకు ఈ నియోజకవర్గంలో ప్రతి ఊర్లోనూ ప్రతి సందులోనూ ఉన్న సమస్యలు తెలుసు, అక్కడున్న ఇబ్బందులు తెలుసు, అక్కడున్న మంచి తెలుసు, అక్కడున్న చెడు తెలుసు. ఈ ప్రాంతానికి ఏం కావాలని నాకు తెలిసినంతగా క్షుణ్ణంగా ఎవరికి తెలియదు. సో ఆ అవగాహన మీద ఉండొచ్చు. ఇక్కడ ఉన్న దాంతో నేను ఎవరితో శత్రుత్వం పెట్టుకోవాలని కోరుకోను. సో నన్ను వ్యతిరేకించిన వారినైనా సరే
ఏందో మన ఇంటి దగ్గరికి వచ్చినట్టు చేసి పెట్టేటయ్యా పని అని చెప్పేసి రకం పోతూ ఉంటాను. సో ఎందుకంటే గిరిగీసుకొని చేసుకోవాల్సిన అవసరం లేదు. సో సిస్టమ్ అలాగే తయారై ఒకటండి, ఇక్కడ ఇప్పుడు సచివాలయాలు వచ్చినాయి, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో దాంట్లో కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, గ్రామాన లేకపోతే ఆ రోడ్లో ఎవరెవరు ఏం చేస్తున్నారు అనే విషయం వాళ్ళకి పూర్తి అవగాహన వస్తుంది. సో వాళ్ళు ఇల్లు అన్నీ ఇస్తున్నారు. అలాంటప్పుడు మీరు ఇంత దూరం కదిలి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి నీ సమస్య ఏంటని అడగటం ఇవన్నీ అంత అవసరం? మీరు అంటున్నారు సచివాలయ వ్యవస్థ ఉంది, ఆ వ్యవస్థ ఉంది, ఉన్నప్పుడు అవి జరుగుతున్నాయా లేవా, అది జరిగినది హౌ వెల్ సాటిస్ఫైడ్, అవన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కదా. అది అధికారులు చూస్తారు కదా, మీరెందుకు? ఐఎమ్ ఎలక్టెడ్ బై దెమ్ కదా. ఆఫ్ కోర్స్. సో ఎమ్మెల్యే అయిన తర్వాత కేవలం ఎలక్షన్లప్పుడు ఓట్లప్పుడే కాదు కదా, ప్రతి సందర్భంలోనూ కనపడుతూ ఉండాలి. 3 ఏళ్ళు కనపడకుండా వెళ్ళారు, అప్పుడు అనిపించలేదు ఆ రోజు? నేను ఎప్పుడు కనపడలేదు. 2004లో ఎప్పుడైతే ఫాదర్ ఆయన హత్య జరిగిన తర్వాత ఈ ప్రాంతంలో తిరిగి మళ్ళీ ఆ తర్వాత 3 ఏళ్ళు కనిపించకుండా పోయారు కాబట్టే ఎవరు చెప్పారు కాదా 2014లో మిమ్మల్ని పట్టించుకోలేదని? లేదండి, అసలు వెళ్ళలేదా? నేను మంత్రుల కంటే ఎక్కువ డెవలప్ చేసినాను. ఎవరు చెప్పారు?